భారత్ పాక్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొనడంతో ఐపీఎల్ 2025 సీజన్లో తొలిసారి మ్యాచ్ను మధ్యలోనే రద్దు చేశారు. హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ రద్దయింది. భద్రతా కారణాలతోనే ఆపేసినట్లు హిమాచల్ క్రికెట్ బోర్డు వెల్లడించింది. ఐపీఎల్ చైర్మన్ ధుమాల్ కూడా ప్రేక్షకులు త్వరగా వెళ్లిపోవాలని విజ్ఞప్తి చేశారు. కశ్మీర్, పఠాన్కోట్ ప్రాంతాల్లో పాక్ దాడులు చేసేందుకు ప్రయత్నించడంతో ధర్మశాలలో ముందస్తుగా ఆటను నిలిపివేసినట్లు తెలుస్తోంది. దీంతో ఆటగాళ్లు, సపోర్ట్ సిబ్బంది, ఐపీఎల్ సభ్యులు, ప్రేక్షకులు మైదానాన్ని ఖాళీ చేశారు. ఈ క్రమంలో ఓ చీర్ లీడర్ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. స్టేడియం మొత్తం ఖాళీ అయిపోయింది. మ్యాచ్ మధ్యలోనే అందరినీ పంపించేశారు. ఇక్కడంతా భయంగా ఉందని చీర్ లీడర్ వీడియోలో చెప్పుకొచ్చింది. ప్రతి ఒక్కరూ బాంబులు పడతాయేమోనని అరుస్తూ వెళ్లిపోయారని, ధర్మశాలను వదిలి వెళ్లడం బాధగా ఉందని పేర్కొంది. ఐపీఎల్ ప్రతినిధులు సరైన చర్యలు తీసుకున్నారని, అయితే తను ఇప్పటికీ షాక్లోనే ఉన్నానంటూ ఆమె చేసిన కామెంట్లతో వీడియో వైరల్గా మారింది. ధర్మశాల నుంచి ఆటగాళ్లను ఢిల్లీకి తరలించేందుకు బీసీసీఐ వందే భారత్ రైళ్లను ఏర్పాటు చేసింది. ధర్మశాలలో విమానాశ్రయాలను మూసివేశారు. దాడుల నేపథ్యంలో ఐపీఎల్ నిర్వహణపై చైర్మన్ అరుణ్ ధుమాల్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ధర్మశాలకు దగ్గరగా ఉండే ఉనా స్టేషన్ నుంచి 2 జట్ల ప్లేయర్లు, సపోర్ట్ స్టాఫ్, మ్యాచ్ అధికారులను తరలించారని క్రికెట్ వర్గాలు తెలిపాయి.